మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియ దైవజనమా, మనము దేవునికి ప్రియులైన పిల్లల వలె ఆయన్ను పోలి నడుచుకునే వారముగా ఉండాలని ఈ వాక్య భాగము మనకు తెలియజేస్తూ ఉంది. మరి దేవునికి ప్రియులముగా మనము ఉంటే మన జీవితములో ఎటువంటి ఆశీర్వాదములు మనం అనుభవిస్తామో ఈ దినం వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథములో ఇద్దరు వ్యక్తులను మీకు జ్ఞాపకము చేస్తాను. మొదటగా ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 12వ వచనం ప్రకారం బెన్యామీను దేవునికి ప్రియుడు. మరి అతడు ప్రియుడుగా ఉండడం వలన అక్కడ 3 ఆశీర్వాదాలను పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించినట్లుగా చూస్తాము. మనము దేవునికి ప్రియులముగా ఉంటే సురక్షితముగా నివసిస్తాము. అవును, మన పక్కన ఎటువంటి ప్రమాదాలు సంభవించినా మన దరికి అవి చేరకుండా, ఏ తెగులు మన గుడారము సమీపించకుండా ఆయన కాపుదలను అనుగ్రహిస్తాడు. మనకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లకుండా తాను కేడమై మన ముందర నిలుస్తాడు. అంత మాత్రమే కాదు, దినమెల్లా దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన మనకు మహాదుర్గమై ఆశ్రయదుర్గమై ఉంటే ఏ చింత, ఏ దిగులు మనకు ఉండవు కదా. మరి ఏ కొదువ లేకుండా సమకూర్చు దేవునిగా ఆయన మనతో కూడా ఉంటాడు. మూడవదిగా చూసినట్లయితే ఫుట్నోట్ ప్రకారం దేవునికి ప్రియులముగా మనముంటే ఆయన మన వద్ద నివసిస్తాడు. దేవుడే మనతో నివాసము చేస్తే మన జీవితము ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆత్మ నేత్రాలతో ఆ అనుభూతిని మనము జ్ఞాపకము చేసుకుంటే ఇక ఈ లోకములో ఏది ఎన్నదగినది కాదు అని మనకు అనిపిస్తుంది కదూ. అవును, దేవునికి ప్రియులముగా మనము జీవిస్తే ఆయనతో కూడా సహవాసము కలిగి ఉంటాము. ఆయన మన యందు నివసిస్తాడు. మనము ఆయనలో నివసించేలా, నిలిచేలా మనల్ని నడిపిస్తాడు. ఇక రెండవ వ్యక్తిని చూసినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం ప్రకారం దానియేలు కూడా దేవునికి బహుప్రియమైన వ్యక్తిగా అక్కడ కనపడతాడు. మరి అంతటి ప్రియమైన వ్యక్తిగా ఉండడం వలన దానియేలు విజ్ఞాపనకు సమాధానము లభిస్తుంది. అవును, నీవు నేను దేవునికి ప్రియులముగా జీవిస్తే మన ప్రార్థనలు కూడా దేవుని యొద్ద నుండి జవాబును పొందుకొనగలుగుతాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతో కాలముగా నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పటికీ నీ మనవులకు సమాధానము నీవు పొందుకోలేకపోతున్నావా? అయితే నీవు దేవునికి ప్రియమైన దానిగా, ప్రియమైన వానిగా ఉన్నావో లేదో ఒక్కసారి పరీక్షించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ప్రియ దైవజనమా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనము ఆయనకు ప్రియులముగా ఉంటే మనలను ఘనపరుస్తాడు. అవును ప్రియ దైవజనమా, మనలను హెచ్చించేవాడు దేవుడే. మన కొమ్ము ఎత్తువాడు ఆయనే. పెంట కుప్పల మీద నుండి దీనులను, దరిద్రులను లేవనెత్తి మహిమగల సింహాసనము స్వతంత్రించుకునేలా చేయగలిగిన వాడు ఆయనే. మనం ఆయన చేతిలో ఉంటే, మనం ఆయనకు ప్రియులముగా జీవిస్తే మన జీవితాలలో ఘనతను చూడగలము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు ఒకవేళ దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించలేకపోయావేమో, ఇప్పుడే ఒక తీర్మానము తీసుకో. ఆత్మదేవుని సహాయము ద్వారా దేవునికి ప్రియులైన పిల్లల వలె నడుచుకునే భాగ్యము నీవు నేను పొందుకొనాలని ఈ ప్రార్థనలో దేవుని కృపాసనము సమీపిద్దాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాఘనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, మా జీవితాలలో నీకు ప్రియులమై ప్రభువా నిన్ను పోలి నడుచుకునే భాగ్యమును మాకు దయచేయండి. నాయనా,
నీకు ప్రియులముగా మేము జీవిస్తే ఈ లోకములో సురక్షితముగా నివసించగలుగుతాము. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన కాలముల్లో మా కుటుంబములు సురక్షితముగా నివసించుటకు, నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి సహాయము దయచేయండి. దినమెల్లా మా ఆశ్రయముగా ఉంటానని, మా వద్ద నివసిస్తానని, దేవా మా ప్రార్థనలకు ఉత్తరమిస్తానని, మమ్మల్ని ఘనపరుస్తావని నీవు ఈ దినం మాట్లాడి ఉన్నావు. అవును ప్రభువా, ఈ ఆధిక్యతలన్నిటినీ పొందుకొనడానికి మా జీవితకాల పర్యంతము నీకు ప్రియులముగా జీవించే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: బైబిల్లో ఈత చెట్లు గల లోయ ఏమిటి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.